ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామ శివార్లోని సర్వే నంబర్లు 19, 21, 23, 27, 28లో 42 మంది రైతులు భూములు కలిగి ఉన్నారు. గత 27 సంవత్సరాల క్రితం భూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సమయంలో అప్పటి ఎమ్మెల్యే వీరయ్య ఆధ్వర్యంలో ఈ భూములు రైతులకు కేటాయించబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు కాస్త కబ్జాలో ఉండి వ్యవసాయం అయితే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఇక ఇంచర్ల ఎర్రిఘట్టమ్మ సమీపంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తమకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు రైతులు తెలిపారు. ఫ్యాక్టరీ కోసం భూములు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రి ఎంపీ బలరాం నాయక్ ఇంకా ఇలాంటి ఆధ్వర్యంలో అయితే సమావేశం నిర్వహించారన్నారు. భూములు కోల్పోయిన వారికి 20 గంటల భూమి ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి భూమిని చదును చేసి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. జిల్లా ఇంచెర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్లు 19, 21, 23, 27, 28లో 42 మంది రైతులు భూములు కలిగి ఉన్నారు. గత 25 సంవత్సరాల క్రితం భూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సమయంలో అప్పటి ఎమ్మెల్యే వీరయ్య ఆధ్వర్యంలో ఈ భూములు రైతులకు కేటాయించబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు కాస్తు కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇంచర్ల ఎర్రిఘట్టమ్మ సమీపంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తమకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు రైతులు తెలిపారు. ఫ్యాక్టరీ కోసం భూములు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రి ఎంపీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారన్నారు. భూములు కోల్పోయిన వారికి 20 గుంటల భూమి ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి భూమిని చదును చేసి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. అయితే ఆ హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని మండిపడ్డారు. తమకు కేటాయించిన భూములకు హద్దులు కూడా నిర్ధారించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా తమ భూములను మేడారం ప్రాంతంలో భూములు కోల్పోయిన వారికి ఇంటి స్థలాలుగా లేఅవుట్ చేసి ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ భూములను తిరిగి ఇవ్వకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 25 సంవత్సరాల క్రితం పోదం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి 42 మంది రైతులకు సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించిందని బాధితులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూములను సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కోసం తమ భూములను తీసుకుని ప్రత్యామ్నాయ భూమి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ భూములను మేడారం ప్రాంతంలో భూములు కోల్పోయిన వారికి ఇంచర్ల ఎర్రిఘట్టమ్మ వద్ద లేఅవుట్ చేసి ఒక్కొక్కరికి 20 గుంటల చొప్పున ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆగ్రహించిన స్థానిక రైతులు లేఅవుట్లో ఏర్పాటు చేసినటువంటి స్తంభాలను ధ్వంసం చేశారు. వెంటనే తమకు కేటాయించిన భూములకు హద్దులు చూపించి చదును చేసి అప్పగించాలని ఇంచర్ల గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే గతంలో ములుగు ఎమ్మెల్యే పోడం వీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడు సందర్భం వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో అక్కడ ఉన్నటువంటి 42 మంది రైతులకు భూ పంపిణీ చేయడం జరిగింది. అంటే అక్కడ పట్టాలు ఇచ్చి వాళ్ళకు భూ పంపిణీ అధికారికంగా ఇచ్చినటువంటి రైతులు అక్కడ సేద్యం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి సందర్భం. అప్పటి నుండి నేటి వరకు కూడా వాళ్ళు కబ్జాలోనే ఉంటూ వాళ్ళు వ్యవసాయ భూములు చేసుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో 23, 27, 28, 19 సర్వే నంబర్లో 21 సర్వే నంబర్లో దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళే రైతులు సేద్యం చేసుకుంటున్నారు. ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ప్లేస్ అయితే ఏదైతే ఉందో అక్కడ బాగా వేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ భూమి పైన కనువేసి వాళ్ళు భూమిని సేద్యం చేసుకున్నా తీసుకొని, అది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనమే లాగేసుకొని అక్కడ సేద్యం చేసుకునే విధంగా కొంతమంది నేతలు అయితే దాని మీద కన్నేసినట్టుగా తెలిసింది. అది కొద్దిగా ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత సేద్యం చేస్తుండగా ఇప్పుడు కొద్దిగా విలువైన భూమిగా మారడంతో అటు వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిపైన కన్నేసి వాళ్ళను చేసుకోవడం జరిగింది. అంటే దానిపైన కూలగొట్టడము, మీకు లేఅవుట్ చేస్తాము, ప్లాట్లు చేస్తాము, మీకు ఇక్కడ మేము అధికారికంగా అని చెప్పేసి ఏవైతే నేతలు చెప్తున్నారో అది పూర్తి అబద్ధం. దానికి చట్ట విరుద్ధంగా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధంగా వీళ్ళు మా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది రైతులంతా కూడా అక్కడ గగ్గోలు పెడుతున్నారు. 42 మంది రైతులు వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం.
అంటే మీ భూములు ఎక్కడికి పోవు అంటూనే సీతక్క ప్రకటన చేసినప్పటికీ కలెక్టర్తో ఆదేశాలు ఇచ్చినప్పటికీ యథేచ్ఛగా భూములు అయితే కొల్లగొడుతున్నటువంటి సందర్భం. ఆ రైతుల పైన భూముల పైన కన్నేసి మా భూములను లాక్కుంటున్నారనేది ఒక ఆరోపణలు అయితే మెండుగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇదే ప్రతి ఆరోపణలు. అటు మొన్నటి దాకా చూసినట్టయితే ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు ఖమ్మంలో కూడా అదే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూదానం అదే జరిగింది. అందులో భాగంగానే ఈ ములుగు జిల్లాలో కూడా ఇదే జరుగుతుంది. అంటే కాంగ్రెస్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు గాను బీఆర్ఎస్ కూడా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వ భూములు ఇచ్చినటువంటి భూములపైనే వీళ్ళు కన్నేయడం ఏంటి? రైట్. వాళ్ళ ఆ నేతలు ఆ పైన కన్నేయడం ఏంటి? ప్రతిపక్ష నేతలు కూడా వాళ్ళ పైన విమర్శిస్తున్నారు. రైతులంతా కూడా గగ్గోలు పెట్టి అక్కడికి వచ్చి ధర్నాలు చేసుకుంటున్న సందర్భం అయితే ఉన్నది. మొత్తం మీద అక్కడ ఉన్న నేతల పైన ప్రభుత్వం పైన కన్నెర చేస్తున్నటువంటి ఆదివాసుల బృందాలు ఎవరైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ కూడా తిరుగుబాటుకి సిద్ధమైనట్టు ఉన్నారు. తిరుగుబాటు చేస్తూ ధర్నాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వెంచర్లో ప్లాట్ ఇస్తామని చెప్పేసి మీకు ఉపాధి కల్పిస్తామని చెప్తున్నటువంటి దానిలో ఆ భూముల వల్ల వాళ్ళ భూములలో అందులు బాధ్యత రాత్రులు కూడా పీకేయడం అవన్నీ చేయడం అయితే ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ఫాతిమా. రైట్. థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్. పత్తి పెట్టుకుంటాను, మొక్కజొన్న వేసుకున్నాం, కందులు వేసుకున్నాం, మాకు కాపు లోన్ ఇచ్చి మాకు రైతు బంధు పడతారు పెట్టి మేము భూములు మీరు తీసుకొని మీకు నౌకర్లు మాకు పామాయిల్ ఫ్యాక్టరీ పడతానికి ఫ్యాక్టరీ కింద మీకు పోతామని మాకు నౌకర్లు ఇస్తానని మాకు సర్టిఫికెట్లు తీసుకున్నది. మాకు నౌకర్ లేదు. మాకు 50 ఎకరాల భూమి తీసుకొని మా 50 మందికి మనిషికి ఎకరం భూమి తీసుకొని 20 గుంటల భూమి ఇస్తానని పేపర్ పెట్టి మాకు ఆ భూమి ఆలం కాలేదు. మా పేరు మీద భూమి మాకు ఉండాల్సిన 20 భూములు ఇచ్చిన జాగాలకు ఇచ్చడానికి మా భూమిలో బోర్డులు వేసి సమానం ప్లేట్ బండి పెట్టి బోర్డులు వేసి పాతి వాళ్ళకు ప్లాట్లు పెడతాంది. మాకు అన్యాయం చేస్తుంది. మేము మా భూమి మాకు కావాలి. మా భూములు మాకు నౌకరి అన్నది మాకు నౌకరి లేదు మాకు భూమి ఇవ్వలేదు. మాకు కావాల్సిన భూమి మాకు ఎమ్మెల్యే కూడా మీరు అందించిన భూమి మా భూమిలో మేమే ఉంటాం. మా భూమిలో ఏమో వచ్చినా మేము ఊపోము. మా భూమి మేమే తీసుకుంటాం. మాకు నౌకరి ఇస్తానన్నది నౌకరి ఇవ్వలేదు. భూమి ఇస్తానన్నది భూమి ఇవ్వలేదు. మాది ఎక్కడ తీసుకున్నది 20 గుంటలు అన్నది 20 గుంటలకు పట్టా పాస్బుక్ లేదు. మాకు ఈ పాస్బుక్లు ఉన్నాయి, ఈ బుక్ మీదే మేము లోన్ తీసుకున్నాం. మా బిడ్డలకు వరకట్నాలు ఇచ్చినాం. మా అల్లుడు మరి మాకు ఎక్కువ ఇచ్చినా కూడా మరి 20 గుంటలు అన్నారు. ఆ 20 గుంటలు లేదని మా బిడ్డలను దౌర్జన్యం చేస్తాను. మాకు అన్యాయం 2 సంవత్సరాల కాలం నుంచి మాకు